యూట్యూబర్ అన్వేష్ కు గట్టి షాక్ తగిలింది. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను మెటా యాజమాన్యం బ్యాన్ చేసింది. గతంలో భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటి కరాటే కళ్యాణి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్వేష్ పోస్టులు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని నిర్ధారించిన పోలీసులు వెంటనే ఆ అకౌంట్ ను తొలగించాలని ఇన్స్టాగ్రామ్ కు లేఖ రాశారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు స్పందించిన ఫౌండర్స్ అన్వేష్ ఖాతాను పూర్తిగా నిలిపివేశారంటున్న నటి కరాటే కళ్యాణితో మా ప్రతినిధి దుర్గేష్ ఫేస్ టు ఫేస్. అన్వేష్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఉన్నాడు. తను మొత్తం హిందూ దేవతలను కూడా అవమానించినటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కరాటే కళ్యాణి మనతో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ కళ్యాణి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే పోలీసులు మొత్తం మీద దర్యాప్తు వేగవంతం చేసి సిసిఎస్ పోలీసులు కానివ్వండి, పంజాగుట్ట పోలీసు మొత్తం మీద ఏంటంటే తనకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, తనకు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్ని కూడా బ్యాన్ చేసిన పరిస్థితి. మరి బ్యాన్ చేశారు. మరి తనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన చూసే వాళ్ళందరూ వీక్షకులందరూ కూడా జీరోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే కదా పోలీసులు ఈ విధంగా దర్యాప్తు చేయడం, మరి ఏమనుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. మిగిలిన అన్ని మాధ్యమాలు కూడా వాడివి మూయబడాలి, అంతవరకు నేను పోరాటం ఆపను. ఎందుకంటే వాడు ఏ వీడియోలు చేసినా, ఏం చెప్పినా, ఎన్ని జరిగినా కూడా వాడికి జరగాల్సిన ఏదైతే నష్టం ఉందో అది జరుగుతుంది. వాడు చేసిన వ్యాఖ్యల్ని ఎప్పటికీ క్షమించరాని వ్యాఖ్యలు, ఇంకా కూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. కాబట్టి నేను ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ యూట్యూబే నా టార్గెట్. పక్కగా యూట్యూబ్ అనేది వాడిది బ్యాన్ అవ్వాలి. ఆ తర్వాత ట్విట్టర్, ఎక్స్ అకౌంట్ ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ పోయిన తర్వాత ఆదాయ వనరులు వస్తున్నాయి అని మాట్లాడే ఏదైతే యూట్యూబ్ ఉందో, నీ ఆదాయం వస్తే రాని, నువ్వేమైనా తిను, మేము వేసే ముష్టి నువ్వు తిను, కానీ మాకేం అభ్యంతరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి రూపాయి ఆదాయం వచ్చినా కూడా వాళ్ళకి, మన దేశ ద్రోహులకి మళ్ళీ పెంచి పోషించే మనుషులు వీళ్ళు. ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి. కాబట్టి ఏదైతే యూట్యూబ్ ఉందో అది కూడా బ్యాన్ చేసే వరకు కూడా ప్రయత్నాలు చేస్తాం. వాడు ఎక్కడైతే పాస్పోర్ట్ సీజ్ చేయించగలుగుతామో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. వాడిని వదిలేదే లేదు. ఖచ్చితంగా వాడి కోసం ఎన్ని రకాలుగా చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు అయితే నేను చేస్తాను. పంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్ళు దర్యాప్తు చేస్తారు. కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే క్లోజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా ఇతనికి సంబంధించిన అకౌంట్స్ ఇంకా క్లోజ్ గా ఎన్ని ఉన్నాయి, క్లోజ్ పరిస్థితి ఉన్నాయా, లేకుంటే ఫర్దర్ ఏ విధంగా ఉండబోతుంది? ఆ పంజాగుట్ట పోలీసులు నేను ఇచ్చిన వెంటనే కూడా ఇన్స్టాగ్రామ్ ని లెటర్ రాశారండి. ఇప్పుడు ఇది ఎలాగూ బ్యాన్ అయింది కాబట్టి దాని త్రూనే నేను మళ్ళీ పెడుతున్నాను. ఫేస్బుక్, యూట్యూబ్ ఇంకా గైడ్ లైన్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఆ గట్టిగా ఉన్న గైడ్ లైన్స్ లో ఇమ్మీడియట్ గా వాళ్ళకి అయిపోతుందండి. వాళ్ళని నాకు తెలిసి తొందరలోనే అది కూడా వింటాం అనుకున్నాను, శుభవార్త. ఎందుకంటే యూట్యూబ్ కన్నా ఇన్స్టాగ్రామ్ కన్నా కూడా గట్టిగా తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు. కానీ పోలీసు వారితో లేఖ రాయించాలి. దానికి మన సజ్జనార్ గారిని వీళ్ళందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇస్తాం. మళ్ళీ కూడా ఇచ్చి ఎప్పుడైతే క్లోజ్ అవుతాయో కొంత వాడికి అర్థమవుతుందని అనుకున్నాను. ఇంకా అర్థం కాకుండా మాట్లాడే వ్యర్థం మాట్లాడుతున్నాడు. అర్థం లేని వాళ్ళకి ఖచ్చితంగా మనం ఒక శిక్ష పడితేనండి ఇంకొకరు పనిచేయరు. ఈ పిచ్చి పిచ్చి బట్టలను ఇప్పేసి బూతులు మాట్లాడే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎవరైతే పెంచుకున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని మరొకసారి తెలియజేస్తుంది. ఎవరిని వదిలేదు లేదు. కేవలం ఇన్స్టాగ్రామ్ మాత్రమే క్లోజ్ అయింది. ఇంకా ఫేస్బుక్ ఉంది, ఎక్స్ ఉన్నది, యూట్యూబ్ ఉన్నాయి కూడా. వాటికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని మీరు చెప్తారు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయింది కనుక మళ్ళీ ఇంకా వేరే అకౌంట్ పెట్టి ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. మరి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు పోలీసులకు అడుగుతున్నారా? మరి చేసుకోవచ్చండి. అకౌంట్ వాళ్ళు ఎలాగైనా ఓపెన్ చేసుకుంటారు మళ్ళీ. కానీ ఓపెన్ చేసుకున్నా కూడా అంతమంది ఫాలోవర్స్ రారండి. అంతమంది మళ్ళీ వాళ్ళు సంపాదించుకోలేరు. అంతమంది దగ్గర ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ ఈమెయిల్ పెట్టి చేసినా కూడా అవ్వదండి, కష్టం అండి అదంతా. కాబట్టి వాడు ఎన్ని చేసినా పాత వైభవం అయితే రాదు. ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇంకా తగ్గిపోతూనే ఉన్నారు. మీరు చూడండి, అన్నిట్లో తగ్గిపోతారు. ఇంకా మొత్తానికి పోయే టైం దగ్గరకు వచ్చింది. అదైతే నేను వదల. లాస్ట్ వచ్చి వరకు ఎందుకంటే ఇప్పుడు ఇందులను టార్గెట్ చేసి చేస్తున్న యూట్యూబర్స్ కానివ్వండి, ఇన్స్టాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మీరు చెప్పబోతున్నాండి? మొత్తం వీడిని ఎగ్జాంపుల్ గా తీసుకోండి. వీడిని చూడండి. వీడికి ఏ విధమైన పతనం ఉందో ఆ పతనం రాకుండా మీరు జాగ్రత్త పడండి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బొళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోండి. మీరు డబ్బు సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి. మంచి చెప్పండి, మంచి చేయండి. నేనేదో బూతులు మాట్లాడతా, బట్టలు ఇప్పి చూపిస్తా, అవన్నీ చేస్తారంటే మీ అందరి అకౌంట్ లో కూడా మేము కంప్లైంట్ చేస్తాం. అప్పుడు మీరు కూడా బ్లాక్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి సమాజానికి పనికొచ్చే పని చేయండి. ఇది ఒకటే నేను చెప్పగలను. హిందూ దేవతల మొత్తము అంటే కించపరిచే విధంగా ఎవరు చేసినా కానీ ఇటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు అన్వేష్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ మొత్తం క్లోజ్ అయింది. ఫేస్బుక్ కానీ, ఎక్స్ కానీ, యూట్యూబర్స్ ఏదైతుందో వాటిని కూడా మొత్తం క్లోజ్ చేసే పరిస్థితి పడుతున్నామని చెప్పి చెప్తున్నారు. ఎవరైతేనేమండి హిందువులను మాత్రము టార్గెట్ చేసి అనవసరంగా మీరు రాజంతం వేసి కించపరిచే విధంగా చేసి తగిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.